హలో అందరికీ. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంక ఇల్లేంటి చూపిస్తుందా అని చూస్తున్నారా? ఇంకా సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండీ! ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. సండే అయితే నాకు కుదురుతుంది కదా అని చెప్పేసి ఇంకా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇది ఎప్పటికవుతుంది అనేది చూద్దాము. సో ఇంకా ఒక రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. బట్టల మీద ఒక డస్ట్ అయితే పడిపోతుందేమో అని చెప్పి ఇంకా చున్నీలుంటే కప్పేశాను. ఇంకా హాల్ అయితే చూస్తున్నారు కదా, చిందరవందరగా ఉంది. ఇంకా నేను హాఫ్ తుడిచేసానండి. ఇంకా బయట చెత్త చూస్తే బాబోయ్ 5 కవర్లు అయితే నిండిపోయాయి. ఇంక ఇవన్నీ నేను వాటర్ ఫిల్ అయితే చేసుకొని పెట్టుకొని ఉంచాను. ఒక పక్క రైస్ వేడిగా పెట్టుకుందాం అని చెప్పేసి రైస్ అయితే పెట్టాను. మార్నింగే చారు కర్రీ కూడా వండేసానండి. ఆ తర్వాతే పని స్టార్ట్ చేశాను. మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతే మనకి వంటలోకి అయితే వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది కదా అని చెప్పి ముందే కర్రీ గట్ట అన్నీ ప్రిపేర్ చేసేసాను. పాపకి టిఫిను, మాకు కూడా టిఫిను. ఇంకా ఆ రూమ్ అయ్యింది, ఇంక ఈ రూమ్ కూడా అయ్యింది. బట్టలు చూస్తే చిందరవందరగా ఉన్నాయి, అవి కూడా సర్దుకోవాలి. సో ఇంకా ఫైనల్గా 2 రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా సామాన్లు తోమాలి అండ్ ఇంకా ఇల్లంతా తుడిచేసి మొత్తం డస్ట్ అంతా తుడిచేసి ఇంకా మాఫింగ్ కూడా పెట్టాలి. చూస్తున్నారు కదా, ఒక రూమ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా హాలు కిచెన్ అయితే ఉంది. కిచెన్ చూస్తున్నారు కదా ఎంత చండాలంగా అయిపోయింది అంటే ఇంకా డైలీ వర్క్ కాబట్టి ఇంకా నేను అప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటాను తప్ప నేను ఫుల్గా క్లీనింగ్ అయితే చేయలేకపోతున్నాను. సో ఇంకా సంక్రాంతి వచ్చిందండి, ఇంకా అవన్నీ తోమాలి కాబట్టి ఇంక నేను అలా నెగ్లెక్ట్ కూడా చేసేసాను. ఫైనల్గా సామాన్లన్నీ కిచెన్లోనివి అండ్ కబోర్డ్లోనివి అన్నీ కూడా తోమేసి నీట్గా ఎండలో అయితే ఆరబెట్టాను. చూస్తున్నారు కదా, ఇంకా హాఫ్ సామాన్లు అయితే నేను బాగా ప్యాక్ చేసి అయితే కబోర్డ్లో పెట్టేశానండి. నేను కొన్ని వరకే తోమాను. ఫైనల్గా మొత్తం అంతా హౌస్ అయితే 7 o'clockకి క్లీనింగ్ అయ్యింది. ఇల్లు చూస్తున్నారు కదా, నీట్గా అన్నీ సర్ది పెట్టుకున్నాను. ఇవి ఎన్ని రోజులు ఇలా ఉంటాయా అనేది చూడాలి. నా దగ్గర అయితే ఒక 1 వీక్లో మళ్ళీ కంగాలు అయిపోతాయి. బట్ ఎనీవే బాగా నీట్గా నాకు సాటిస్ఫై అయినట్టయితే నేను ఒక్కదాన్ని నీట్గా సర్దుకున్నాను. నాకు మా హస్బెండ్ హెల్పింగ్ అయితే ఏమీ లేదు. తన పాపను చూసుకుంటే చాలు. నేనైతే నా వర్క్లో ఎవరు దూరకుండా ఉంటే చాలు, నేను నీట్గా చేసేసుకుంటాను. ఫైనల్గా రూమ్ చూస్తున్నారు కదా, నీట్గా కర్టన్స్ వేసి బెడ్షీట్స్ అన్నీ మార్చేసి నీట్గా గచ్చులన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఫైనల్గా అయితే నాకు ఒక్కటే అనిపించిందండి, సంవత్సరం మొత్తానికి ఏదైనా సాధించానంటే అది కవర్లేనండి. ఏ కవర్ కూడా పడేయకుండా భద్రంగా దాచాను. అవే ఇప్పుడు బోల్డు మూటలు కూడా అయిపోయాయి. ఏంటి ఇన్ని కవర్లు దాచానని నాకే అనిపిస్తూ ఉంది, అసలు ఏంటి కవర్లు అని. బట్ ఈ కవర్లకి ఎవరైనా అవార్డు ఇస్తే ఫస్ట్ అవార్డు నాకే వస్తుందేమో అనుకుంటున్నాను. నాలాగే మీరు దాస్తున్నారా? అలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నా కుట్టి లైఫ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి.